మార్కెట్ బ్రేకింగ్ బ్రీఫ్కు స్వాగతం. ఈరోజు మనం ప్రీ బడ్జెట్ సెలాఫ్ గురించి వివరంగా తెలుసుకుందాం. భారతీయ స్టాక్ మార్కెట్లలో బడ్జెట్ ముందు అమ్మకాలు ఎందుకు జరుగుతున్నాయి, దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటి, మరియు పెట్టుబడిదారులకు ఇది ఎలాంటి అవకాశాలను సృష్టిస్తుందో విశ్లేషిద్దాం. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, రాబోయే బడ్జెట్ అంచనాలు మరియు బలహీనమైన సెంటిమెంట్ కారణంగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఇది పెట్టుబడిదారులలో ఆందోళనను పెంచుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ విధాన మార్పులు, లాభాల స్వీకరణ మరియు ఊహాజనిత వ్యాపారం వంటి అంశాలు ఈ అమ్మకాలకు ప్రధాన కారణాలు. మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ స్టాక్స్ అధిక అస్థిరత మరియు తక్కువ లిక్విడిటీ కారణంగా మరింత ప్రభావితమవుతున్నాయి. ఈ అమ్మకాల ప్రభావం మార్కెట్ అంతటా కనిపిస్తున్నప్పటికీ, బలమైన ప్రాథమిక అంశాలున్న కంపెనీలలో విలువైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ దిద్దుబాట్లు సాధారణంగా బలమైన కంపెనీల షేర్ ధరలను తాత్కాలికంగా తగ్గిస్తాయి. ఇది దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు కొనుగోలు అవకాశాలను అందిస్తుంది. రుణ ఈక్విటీ నిష్పత్తి, ఈక్విటీపై రాబడి మరియు లాభాల మార్జిన్లు వంటి కీలక సూచికలను పరిశీలించడం ద్వారా ఈ కంపెనీలను గుర్తించవచ్చు. మార్కెట్ దిద్దుబాట్లు పెట్టుబడి ప్రక్రియలో సాధారణ భాగం, మరియు అవి సహనంతో, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడిదారులకు అద్భుతమైన అవకాశాలను అందిస్తాయి. చరిత్రలో అనేకసార్లు బడ్జెట్ ముందు అమ్మకాలు తర్వాత మార్కెట్ పుంజుకోవడం మనం చూశాం. కాబట్టి ఈ సమయంలో భయపడకుండా అవకాశాలను గుర్తించడం ముఖ్యం. మీరు జాగ్రత్తగా పరిశోధన చేసి, బలమైన ప్రాథమిక అంశాలున్న కంపెనీలను ఎంచుకోవడం ద్వారా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. కంపెనీల ఆర్థిక నివేదికలు, నిర్వహణ నాణ్యత మరియు భవిష్యత్తు వృద్ధి సామర్థ్యాన్ని విశ్లేషించడం ద్వారా సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది మీ పోర్ట్ఫోలియోను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులలో సరైన వ్యూహంతో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. కేవలం మార్కెట్ సెంటిమెంట్ను అనుసరించకుండా, మీ స్వంత పరిశోధన మరియు విశ్లేషణ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని వైవిధ్యభరితమైన పోర్ట్ఫోలియోను నిర్మించుకోవడం తెలివైన పని. అందుకే మార్కెట్ కదలికలను నిశితంగా గమనిస్తూ దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యం ఉన్న రంగాలపై దృష్టి పెట్టండి. మౌలిక సదుపాయాలు, బ్యాంకింగ్ వంటి ప్రభుత్వ విధానాలకు సున్నితమైన రంగాలు బడ్జెట్ తర్వాత గణనీయమైన కదలికలను చూడవచ్చు. ఈ రంగాలలో బలమైన కంపెనీలను గుర్తించడం ద్వారా మీరు ప్రయోజనం పొందవచ్చు. గుర్తుంచుకోండి, ఇతరులు భయపడుతున్నప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి మరియు విలువను వెతకాలి. మార్కెట్ దిద్దుబాట్లు తరచుగా నాణ్యమైన స్టాక్లను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తాయి. భయం అనేది పెట్టుబడిదారుల అతిపెద్ద శత్రువు, కాబట్టి ప్రశాంతంగా ఉండి అవకాశాలను గుర్తించండి. పావులు జాగ్రత్తగా పెట్టుబడి వేయండి. విలువ చూడండి. ఈ ప్రీ బడ్జెట్ సెలాఫ్ సమయంలో తెలివైన పెట్టుబడిదారులు భవిష్యత్తు వృద్ధికి పునాదులు వేస్తారు. మీ పెట్టుబడులు లాభదాయకంగా ఉండాలని ఆశిస్తున్నాము. మార్కెట్ అప్డేట్ల కోసం మాతో కనెక్ట్ అయి ఉండండి. నమస్కారం. మార్కెట్ అప్డేట్కు స్వాగతం. భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లో నష్టాల్లో ముగిశాయి. 21 జనవరి 2026 నాటికి సెన్సెక్స్ 271 పాయింట్లు పడిపోయి 81,909 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 75 పాయింట్లు క్షీణించి 25,157 వద్ద ముగిసింది. వరుసగా 3 రోజులలో బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ సుమారు రూ.14 లక్షల కోట్లు తగ్గి రూ.468 లక్షల కోట్ల నుండి రూ.454 లక్షల కోట్లకు చేరింది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్ మరియు నిఫ్టీలలో పతనం కనిపించింది. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,000 పాయింట్ల వరకు నష్టపోగా, నిఫ్టీ 25,200 కంటే దిగువకు పడిపోయింది. మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ సూచీలు కూడా 1% కంటే ఎక్కువ నష్టపోయాయి. ఇండియా విఐఎక్స్ 8% పైగా పెరిగింది. ఇది మార్కెట్లో అస్థిరత కొనసాగుతుందని సూచిస్తుంది. బ్యాంకింగ్, ఐటీ మరియు మెటల్ రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఐటీ సూచీ 0.90% పడిపోగా, క్యాపిటల్ గూడ్స్ సూచీ 0.99% తగ్గింది. మెటల్ మరియు పిఎస్యు బ్యాంక్ సూచీలు దాదాపు 2% చొప్పున పడిపోయాయి.
రియాల్టీ సూచీ 5% పైగా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 3%, ఆటో, ఐటీ, మెటల్, ఫార్మా రంగాలు 2% చొప్పున తగ్గాయి. అయితే ఎఫ్ఎంసీజీ రంగం స్వల్ప లాభాలతో స్థిరంగా ఉంది. ఇది మార్కెట్ ఒత్తిడిలో కొంత స్థిరత్వాన్ని అందించింది. మార్కెట్ పతనానికి అనేక దేశీయ మరియు అంతర్జాతీయ కారణాలు దోహదపడ్డాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రభావం ఒక ప్రధాన అంశం. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ దేశాలపై అదనపు సుంకాలు విధించడం, గ్రీన్లాండ్పై ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయనే భయాలు మార్కెట్ పతనానికి ప్రధాన కారణమయ్యాయి. విదేశీ సంస్థాగత మదుపరులు భారతీయ స్టాక్ మార్కెట్ నుండి పెద్ద మొత్తంలో నిధులను ఉపసంహరించుకుంటున్నారు. జనవరి 2026లో రూ. 29,000 కోట్లకు పైగా అమ్మకాలు జరిపారు. డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయింది. $1 విలువ 91.69 రూపాయలకు చేరింది. ఇది దిగుమతి ద్రవ్యోల్బణం ఆందోళనలను పెంచుతుంది. మార్కెట్ రికార్డు స్థాయికి చేరుకున్న తర్వాత పెట్టుబడిదారులు లాభాల కోసం షేర్లను విక్రయించారు. Q3 ఫలితాలు మిశ్రమంగా ఉండటం కూడా మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ విడుదల కానుండటంతో ఆర్థిక వృద్ధి, ఉపాధి, వినియోగదారుల డిమాండ్ పెంచే చర్యలపై అంచనాలున్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని బట్టి పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండటం, గ్లోబల్ పరిణామాలను మరియు ఆర్థిక డేటాను నిశితంగా గమనించడం అవసరం. మార్కెట్ అస్థిరంగా ఉన్నందున దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించి వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రేకింగ్ నిఫ్టీ 50లో మార్కెట్ వాల్యూమ్ షాకర్స్. కొన్ని స్టాక్స్లో అసాధారణ ట్రేడింగ్ వాల్యూమ్ కనిపించింది. ఈ అసాధారణ వాల్యూమ్ స్పైక్లు తరచుగా ట్రేడర్లు మరియు పెట్టుబడిదారుల నుండి బలమైన ఆసక్తిని సూచిస్తాయి. ఇది వార్తలు లేదా సాంకేతిక బ్రేకౌట్ల ద్వారా ప్రేరేపించబడుతుంది. నిఫ్టీ 50లోని 50 అతిపెద్ద మరియు అత్యంత లిక్విడ్ కంపెనీలు భారతదేశ ఆర్థిక ఆరోగ్యం మరియు పెట్టుబడిదారుల సెంటిమెంట్కు బేరోమీటర్గా పనిచేస్తాయి. వాల్యూమ్ షాకర్స్ అంటే సగటు రోజువారీ వాల్యూమ్తో పోలిస్తే ట్రేడింగ్ వాల్యూమ్లో ఆకస్మిక మరియు గణనీయమైన పెరుగుదల. వాల్యూమ్ స్పైక్లకు బ్రేకింగ్ న్యూస్, త్రైమాసిక ఆదాయ ఫలితాలు, సాంకేతిక బ్రేకౌట్లు లేదా బల్క్ డీల్స్ వంటి అనేక కారకాలు దోహదపడతాయి. విశ్లేషకుల అప్గ్రేడ్లు, మార్కెట్ సెంటిమెంట్ లేదా సూచికల నుండి చేర్చడం మినహాయించడం కూడా వాల్యూమ్ను పెంచుతాయి. వాల్యూమ్ షాకర్స్ ట్రేడర్లకు ముఖ్యమైన సూచికలు, ప్రత్యేకించి తక్కువ కాల ట్రేడర్లు మరియు ఇంట్రాడే పెట్టుబడిదారులకు. అధిక వాల్యూమ్ మార్కెట్లో ఎక్కువ మంది కొనుగోలుదారులు మరియు విక్రేతలను సూచిస్తుంది. ఇది అధిక లిక్విడిటీని సూచిస్తుంది. అసాధారణ వాల్యూమ్ తరచుగా గణనీయమైన ధర కదలికకు ముందు ఉంటుంది. ఇది పెద్ద కదలిక ప్రారంభానికి ముందు ట్రేడర్లు ప్రవేశించడానికి సహాయపడుతుంది. వాల్యూమ్లో ఆకస్మిక స్పైక్ పెరిగిన కార్యాచరణను ప్రతిబింబిస్తుంది. ఇది వార్తలు, ఆదాయాలు లేదా సంస్థాగత కొనుగోళ్ల వల్ల కావచ్చు. బ్రేకౌట్ జోన్లు లేదా ట్రెండ్ రివర్సల్స్ చుట్టూ వాల్యూమ్ షాకర్స్ సాధారణంగా కనిపిస్తాయి. సాంకేతిక సెటప్లకు విశ్వాసాన్ని జోడిస్తుంది. అధిక వాల్యూమ్ కొనసాగుతున్న ధోరణి యొక్క ప్రామాణికతకు మద్దతు ఇస్తుంది. అది బుల్లిష్ లేదా బేరిష్ అయినా. వాల్యూమ్ విశ్లేషణను ధరల కదలికతో పాటు చూసినప్పుడు అది ఒక సహాయక సూచిక. కేవలం వాల్యూమ్పై ఆధారపడకండి. ధరల కదలిక, బ్రేకౌట్లు, నమూనాలు లేదా రివర్సల్ సంకేతాలతో ఎల్లప్పుడూ ధృవీకరించండి. వార్తల ప్రవాహాన్ని తనిఖీ చేయండి మరియు సగటు వాల్యూమ్తో పోల్చండి. 5x లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తి నిజమైన ఆసక్తిని సూచిస్తుంది. తక్కువ లిక్విడ్ స్టాక్లను నివారించండి మరియు స్టాప్ లాస్ను ఖచ్చితంగా ఉపయోగించండి, ఎందుకంటే వాల్యూమ్ ఆధారిత కదలికలు త్వరగా మారవచ్చు. RSI, MACD వంటి సూచికలతో వాల్యూమ్ స్పైక్లను కలిపి మెరుగైన వాణిజ్య ధృవీకరణ కోసం ఉపయోగించండి. అధిక వాల్యూమ్ అంటే కేవలం ఆసక్తి అని అర్థం, దిశ కాదు. ఇది మార్కెట్ ఆసక్తిని మరియు లిక్విడిటీని సూచిస్తుంది. ట్రేడర్లు మరియు పెట్టుబడిదారులు ధరల కదలికలు, సాంకేతిక సూచికలు మరియు సమర్థవంతమైన రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతులతో వాల్యూమ్ విశ్లేషణను కలిపి వారి వాణిజ్య నిర్ణయాలను తెలియజేయడం కీలకం. రాబోయే సెషన్లలో ఫాలో త్రూ చూడండి. జాగ్రత్తగా ట్రేడ్ చేయండి.